సంగారెడ్డిపట్నంలో తెలంగాణ 4th క్లాస్ భవన్లో కుర్మ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ నాగేష్ అధ్యక్షతన కుర్మ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకులు బీరయ్య యాదవ్కే ఇవ్వాలని డిమాండ్ చేసిన జిల్లా కుర్మ నాయకులు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు నాగేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, కోశాధికారి పార్వతి కృష్ణ, ఆందోళ్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కుర్మ సంఘం నాయకులు పోచారం రాములు, మానయ్య, మల్లయ్య, భూమయ్య, దశరథ్ పాల్గొన్నారు. మొత్తం అయిపోయినా ఈరోజు అద్భుతంగా ఆధ్వర్యంలో కూడా స్వర్గీయ అమ్మార్ రాములు గారు మన కుటుంబ సంఘానికి కృషి చేశారు. అదేవిధంగా పొడచేరు ఎంపీ గారు కూడా అనేక కార్యక్రమాలు చేసి జిల్లాల లోపలనే మంచి నాయకులుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, మా సంఘ పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబోయే 2-3 మాసాల లోపల ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయో దాంతో దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ముఖ్య నాయకులు మీరు సమావేశం కావడం జరిగింది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ, కాంగ్రెస్ తరఫున కానీ, టీఆర్ఎస్ తరఫున కానీ, ఇంకా ఎవరైనా సరే ఇతర పార్టీలకి రాజకీయ పార్టీ తరఫున మా కుర్మలు ఎవరు పోటీ చేసినా తప్పకుండా జిల్లా కార్యవర్గం అంతా కూడా మేమంతా జిల్లా కుర్మ సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గతంలో చాలా రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. కుర్మలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పాటు 2 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంటు సీట్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. మేమెంతో మాకంతా మా సంఖ్య ఎంత ఉందో మాకంతా ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా కూడా రాజకీయ పార్టీలు అంతా కూడా మమ్మల్ని చిన్నసూపు చేసుకుంటూ ఓటు బ్యాంకు కింద వాడుకొని వదిలేసినాయి తప్ప మాకు సరైన న్యాయం చేయట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాబో పార్లమెంట్ ఎలక్షన్ లోపల రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ, ప్రధానమైనటువంటి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ మెదక్ పార్లమెంటు స్థానాన్ని మా కుర్మలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఉద్యమకారుడు, అనేక రకాలుగా బీసీల హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన బీరన్న గారు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. వారికి పూర్తిగా మద్దతు ఉంటుంది. అదేవిధంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య సార్ గారు కూడా, మేము కూడా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ ఉద్యమం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఇక్కడ రాశారు, ఇక్కడ ఆ రోడ్డు నుంచి కూడా దాదాపు ఒక 40 సంవత్సరాల వల్ల కూడా వారు కూడా మరి విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఉద్యమంలో కూడా జైలుకు పోయినటువంటి చరిత్ర వారికి ఉన్నది. కాబట్టి వారు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. తప్పకుండా
అన్ని పార్టీల తరపున అన్ని రాజకీయ పార్టీల పక్షానికి మేము ఈ రోజు మేము అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా పార్లమెంటు స్థానాన్ని మా కుర్మలకు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల ఎందుకంటే ఇంకా కూడా మాకు మా యొక్క పట్టుదలను మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ మన అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే మేము కూడా చైతన్యవంతులు అయినాం. ఇలా మేము కూడా రాజకీయాలు చేసుకోనికి వస్తున్నది, మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టుకునే సోమత మా దగ్గర కూడా ఉన్నది. ఖచ్చితంగా ఆ దశగా మరి మా కుటుంబంలో చిన్న చూడకుండా ఈసారి మరి పార్లమెంటు స్థానంలో కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి పార్లమెంటు మా కుర్మలకు కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కుర్మ, జై జై కుర్మ.